నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజావేదికలో ఎమ్మెల్యేకి 226 వినతులు, వీటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకి ఎమ్మెల్యే అరవింద బాబు ఆదేశం. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ తో 2 ఏళ్ల చిన్నారి మృతి, రక్త నమూనాల సేకరణతో సర్వత్రా అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ పై ఆందోళన అవసరం లేదు, చికెన్ బాగా ఉడికించి తినమంటున్న DMNHO రవికుమార్. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో ముస్లిం ప్రజా సంఘాలు నిరసన. ఆకట్టుకున్న విదేశీ నాణాలు, నోట్లు, స్టాంప్స్ ప్రదర్శన. శకర భారతీపురం జెడ్పీ పాఠశాలలో ప్రారంభించిన టీడీపీ నేత పెద్దిరెడ్డి. నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఇటీవల ఎమ్మెల్యే అరవింద బాబు నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి అందిన ఫిర్యాదుల వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 54, పట్టణంలో 145 వినతులు అందాయని తెలియజేశారు. అలాగే ఇందులో వితంతు పింఛన్ కోసం 6, వృద్ధాప్య పింఛన్ కోసం 14, జొన్నలగడ్డ రైతుల నుంచి హైవే అథారిటీ అలైట్మెంట్ మార్చడం కోసం 4, స్థల వివాదాలకు సంబంధించిన 3 వినతులు కలిపి మొత్తం 226 అర్జీలు అందాయని తెలియజేశారు. సంబంధిత అధికారులకి తెలియపరిచి వీటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సమస్యలు పరిష్కారమైన అర్జీదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఈ ప్రజావేదిక కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి బుధవారము మరియు శనివారము నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఒక గ్రీవెన్స్ రూపంలో మరి ఎమ్మెల్యే గారికి అలాగే కూటమి నాయకులకి కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చి సత్వరం పరిష్కార మార్గాలను కూడా వెతుక్కోవడానికి ఇదొక మంచి వేదికగా మేము భావిస్తున్నామండి. మరి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. అటుపక్క శానిటేషన్ అయితేనేమి, ఇటుపక్క పట్టణ అభివృద్ధి అయితేనేమి, అలాగే ప్రజా సమస్యల్ని కూడా దగ్గరగా ఉండి పరిష్కరించాలనేటువంటి నిర్ణయంతో మరి ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందండి. నర్సరావుపేట స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పబ్లిక్ గ్రీవెన్స్ని ప్రతి బుధవారం శనివారం నర్సరావుపేట టీడీపీ పార్టీ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈరోజు ప్రజలందరూ కూడా తమ తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడానికి రావడం జరిగింది. అరవింద బాబు గారు ప్రజల సమస్యలు తీసుకొని దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్కి దానికి వెంటనే ఆ సమస్య గురించి ఆయన వారితో చర్చించి ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం చేసే దిశగా వెంటనే చర్యలు చేపడుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్ తో మృతి చెందడం కలకలం రేపుతోంది. మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గత నెల 16న చిన్నారి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెల్లడించారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు ఆ పరిసర ప్రాంతంలోని ప్రజల రక్త నమూనాలని వైద్య బృందం సేకరించింది. చిన్నారి మృతితో రక్త నమూనాల సేకరణ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ జిల్లాధికారి రవి ధృవీకరించారు. ఈ సందర్భంగా చిన్నారి పెదనాన్న పెండ్యాల రవి మిడతో మాట్లాడారు. గత నెల 4న పాపకి జ్వరం రావడంతో నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. పరిస్థితి విషమంగా మారటంతో మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలకు తరలించామని చెప్పారు. అక్కడ 10 రోజుల పాటు చికిత్స తర్వాత పాప చనిపోయిందని అన్నారు. వైద్యులకు అనుమానం రావడంతో పూణే ల్యాబ్కి రక్త నమూనాలు పంపించామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటికి వచ్చి తమ పాప బర్డ్ ఫ్లూ వ్యాధితో చనిపోయిందని చెప్పినట్లు తెలిపారు. తమ వద్ద కూడా రక్త నమూనాలు తీసుకువెళ్లారని రవి తెలిపారు. పాపకైతే బాగానే ఉంది. ఫస్ట్ తర్వాత ఎందుకో జ్వరం వచ్చింది సడన్గా. పాపకి జ్వరం వస్తే నర్సరావుపేటలో లైఫ్ లైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఫస్ట్ రోజు అయితే బాగానే ఉంది, సెకండ్ రోజు కొంచెం పాప వీక్గా ఉంది. అందుకని చెప్పేసి పాపని ఇక్కడ హాస్పిటల్స్ నచ్చగా విజయవాడలోని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పాపకైతే ఫస్ట్ 2-3-4 డేస్ బాగానే ఉంది పాపకి. తర్వాత ఒక 4-5 డేస్ జరిగిన తర్వాత పాప కొంచెం వీక్ అయింది. ఎందుకనేది మాకు తెలియదు. తర్వాత పాప ఒక 10 డేస్ తర్వాత పాప చనిపోయింది. సరే ఎందుకు ఏంటనేది మేము తెలుసుకొని నార్మల్గానే చనిపోయిందేమో కాలస్ అనేసి తీసుకొచ్చేసాం పాపకి. మేము కొంచెం బాధల్లో ఉన్నాం, ఇబ్బందిగా ఉంది మాకు ఇంట్లో.
ఏమీ లేదు. తర్వాత వేరే వేరే ఇట్లాగ ఏదో వ్యాధి వచ్చిందని చెప్పేసి డాక్టర్స్ వచ్చేసి మా ఇంట్లో అందరూ కూడా రక్త పరీక్షలు చేశారు. మా ఇంట్లో అందరూ కూడా నెగిటివ్ వచ్చింది. ప్రజెంట్ అయితే మా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, అందరం బాగానే ఉన్నాం. నర్సరావుపేట పట్టణంలో బర్డ్ ఫ్లూ వైరస్తో మృతి చెందిన చిన్నారి పెదనాన్న పెండ్యాల ఆరాధ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే అరవింద బాబు పరామర్శించారు. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇప్పటికే మెడికల్ క్యాంపులు, శానిటేషన్ నిర్వహించామని చెప్పారు. పట్టణ ప్రజలకు ఎటువంటి వైరస్లు, అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నర్సరావుపేట పట్టణం బాలానగర్ ఓటర్ లైన్లో చిన్నారి పెంట్యాల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అమ్మాయికి అంతకుముందు 15 రోజుల నుంచి కూడా మరి జ్వరం, మరి రక్త విరేచనలు కావటం వల్ల అమ్మాయిని లోకల్ హాస్పిటల్ చేర్చడం జరిగింది. లోకల్ హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళు రక్త నమూనా పరీక్షిస్తే డెంగ్యూ పాజిటివ్ రావడం జరిగింది. దానివల్ల తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నారు. మరి వ్యాధి నిర్ధారించడానికి వాళ్ళు రక్త నమూనాలు సేకరించారు. అమ్మాయి 15వ తేదీన చనిపోయిన తర్వాత 2 రోజుల క్రితం మరి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వారు నిర్ధారించడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వైద్య అధికారులు, డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యుల యొక్క రక్త నమూనాలు కూడా సేకరించడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము. ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్కి ఫైల్ సబ్మిట్ చేస్తాను. తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము. రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది లేకుండా చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ జిల్లాధికారి రవికుమార్ వివరణ ఇచ్చారు. గత నెలలో నర్సరావుపేటలో చిన్నారికి జ్వరం, ఫిట్స్ లాంటి లక్షణాలతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకువెళ్లారని చెప్పారు. 2-3 రోజులకే ఆరోగ్యం కొంత మెరుగైంది. అయితే మళ్లీ జ్వరం తిరగబడితే మంగళగిరి ఎయిమ్స్లో చేర్పించారని అన్నారు. ఆ పాప చికిత్స పొందుతూ మార్చి 15న మృతి చెందిందని, ఎయిమ్స్ పరీక్షల్లో పురుగు కాటు వలన వచ్చే లెప్టోస్పైరోసిస్ వ్యాధి కారణంగా అలా జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. రక్త నమూనాలను పరీక్షలకు పంపగా బర్డ్ ఫ్లూ లక్షణాలు కూడా ఉన్నట్లు గత నెల 25, 26 తేదీల్లో వెల్లడైందని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల్ని అప్రమత్తం చేసింది. చిన్నారి నివాసిత ప్రాంతంలో 2 రోజులుగా 1500 మందికి పైగా పరీక్షలు నిర్వహించారని చెప్పారు. ఎవరిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కల్పించలేదని, చిన్నారి కుటుంబ సభ్యుల్లో కూడా ఆ లక్షణాలు లేవని చెప్పారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. బర్డ్ ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు ఇంతకాలం ఉండవని, సాధారణంగా బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతాయని, కానీ అలాంటిది పల్నాడు జిల్లాలో ఎక్కడ నమోదు కాలేదని రవికుమార్ తెలిపారు. ప్రజలు ధైర్యంగా చికెన్ తినవచ్చని, అయితే బాగా ఉడికించుకుంటే మంచిదని చెప్పారు. మీడియాలో వస్తున్న దాని గురించి మన పల్నాడు జిల్లాలో నర్సరావుపేట టౌన్లో బర్డ్ ఫ్లూతో పాప చనిపోయిందనే వార్తలు రకరకాల మీడియాలో వస్తున్నాయి. దాని గురించి వివరణ ఇద్దామని మేము ముందుకు వచ్చాము. యాక్చువల్లీ ఏం జరిగిందంటే 1 month బ్యాక్ ఒక పాపకి, మన నర్సరావుపేట టౌన్లో ఒక పాపకి జ్వరం లక్షణాలు, జ్వరము, దాంతోపాటు కొద్దిగా ఫిట్స్ లాగా వచ్చినాయి. అందుకోసమని ఆ పాప వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది తర్వాత అది కొద్దిగా 2-3 రోజుల పాటు తగ్గి మరలా ఈ లక్షణాలు, జ్వరం కానీ దగ్గు కానీ వస్తుంటే వాళ్ళు ఆ పాపని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వైద్యం కోసం తీసుకెళ్లారు. అది పోయిన నెల 4వ తారీఖున అక్కడ అడ్మిట్ చేశారు. పాప ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగళగిరి హాస్పిటల్లోనే 15వ తారీఖున, మార్చి 15వ తారీఖున అక్కడ చనిపోయింది పాప. హాస్పిటల్లో ఉన్నప్పుడు చేసిన రకరకాల టెస్టుల ప్రకారం అక్కడ మంగళగిరి హాస్పిటల్ వాళ్ళు ముఖ్యంగా లెప్టోస్పైరోసిస్ ఒక పురుగు లాంటిది ఉన్నందువల్ల వస్తుందని ఆ డయాగ్నోస్ ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నారు. దాంతోపాటు వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నందువల్ల కొన్ని బ్లడ్ శాంపుల్స్ అక్కడ పరీక్ష చేసుకొని తర్వాత మా శాంపుల్స్ని పై ఇన్స్టిట్యూట్స్ పంపించినప్పుడు ఈ బర్డ్ ఫ్లూ లైక్ ఇల్నెస్ ఉందని నిర్ధారణ అయింది. దాన్ని అది అంటే ఆ నిర్ధారణ కావడానికి టైం దగ్గర 25, 26 తారీఖులో అది రిపోర్ట్స్ వాళ్ళకి వచ్చి వెళ్ళినాయి అన్నమాట. సో ఆ రిపోర్ట్స్ మన స్టేట్ గవర్నమెంట్కి తేవడంతో ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని అలర్ట్ చేసి ఆ ఏరియాలో ఏంటి ఒకసారి సర్వే అంతా చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు ఏంటి, ఇంకా ఎవరికైనా అటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో అని కనుక్కోమని నేను అంతా సర్వే చేస్తాం. మీరు ఆ ఏరియాలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ ఏరియాలో ఒకటి ఎవరికీను దగ్గర మా వాళ్ళు ఒక 1500 ఇల్లు దాకాను నిన్న ఈరోజు కూడా సర్వే అనేది జరుగుతుంది. ఎవరికి కూడాను ఈ లక్షణాలు అనేవి అంటాం, ILI అంటాం, అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ సింటమ్స్ అంటాం, ఎవరికి లేవు. అలాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి
అంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి నిన్న బ్లడ్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. అవన్నీ నెగిటివ్ వచ్చింది మనకి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడో 1 month బ్యాక్ అయిన ఇన్ఫెక్షన్ ఇది. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకవేళ అది బర్డ్ ఫ్లూనే అయి ఉంటే ఆ ఇన్ఫెక్షన్ 1 week లోపే ఎవరికైనా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత 1 month తర్వాత స్ప్రెడ్ అయ్యే అవకాశం అంటే ఎవరికి లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి కూడాను క్లోజ్ కాంటాక్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడాను ఎటువంటి లక్షణాలు అందరూ చాలా పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉన్నారు. చిన్న దగ్గు జలుబు కూడా లేదు. ఆ ఏరియాలో కూడా ఎవరికీ లేదు. రెండోది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన జిల్లాలో బర్డ్ ఫ్లూ అనడానికి ఇది అవును కాదు అనడానికి అన్ని పక్కన పెడితే మనం యూజువల్గా బర్డ్ ఫ్లూ ఒక జిల్లాలో ఉంది అంటే కొన్ని వేల లక్షల సంఖ్యలో కోళ్ళు అనేవి చనిపోతుంటాయి. మన జిల్లాలో అటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈ ఇష్యూలో ఎటువంటి భయాందోళనలకి ప్రజలు గురి కావాల్సిన పని లేదు. అందరూ ధైర్యంగా చికెన్ తినచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఉడికించుకున్న తర్వాత ఈ ఏదో పెద్ద జబ్బు అని మన జిల్లాలో ఉందని ఎవరు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నేను చెప్పిన దాని ప్రకారం మన జిల్లాలో ఎక్కడెక్కడ కోళ్ళు చనిపోలేదు. కోళ్ళు కానీ వేరే పక్షులు కానీ భారీ ఎత్తున చనిపోయినట్టుగా ఇంతవరకు దాఖలాలు. అయినా సరే మనం అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం మన వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం రిపోర్ట్ ఇచ్చాము. వాళ్ళు కూడా చికెన్ షాపులు కొన్ని పౌల్ట్రీస్ అన్నీ కూడా శాంపుల్స్ తీసుకున్నారు. వాళ్ళు కూడా వాటిని ఎగ్జామినేషన్ పంపిస్తున్నారు. ఇది పక్షుల్లో ఉన్నటువంటి చర్మం మీద కానీ బర్డ్స్లో కానీ ఎక్కువగా ఉంటుంది. అది దాన్ని పక్షుల్ని బర్డ్స్ని తర్వాత కోళ్ళు ఇలాంటి వాటిని పట్టుకునే వాళ్ళు పౌల్ట్రీస్లో హ్యాండిల్ చేసే వాళ్ళకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా పచ్చి మాంసం ఉడకబెట్టకుండా తిన్నటువంటి మాంసం తినే వాళ్ళు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ప్రాబ్లం ఉండదు. 5 to 7 days లోపల మనకు ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయి. జ్వరము, జలుబు, ఒళ్ళు నొప్పులు, అలాంటి గొంతు నొప్పి. ఎక్కువగా సివియర్ అయితే శ్వాసకోశాలకి ఊపిరితిత్తులకు వెళ్ళిపోయి ఎక్కువ ఆయాసం రావడము, ఊపిరితిత్తుల ఫెయిల్యూర్ అవ్వడం, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అంతవరకు వెళ్లకుండా ముందు జాగ్రత్తగా మామూలు ట్రీట్మెంట్తోనే, సపోర్టివ్ ట్రీట్మెంట్తోనే ఈ వ్యాధిని మనం సులభంగా నివారించవచ్చు. మనం దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కుమార్తె డాక్టర్ స్వాతి ఫోన్ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. స్వాతి మెయిల్ ఐడి ఫోన్ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు అర్జెంటుగా డబ్బులు కావాలంటూ చిలుకలూరుపేటలోని పలువురు ప్రముఖులకి వాట్సాప్ సందేశాలు పంపించారు. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది స్వాతి ఫోన్ హ్యాక్ అయిందని తెలిపారు. డబ్బులు అడిగితే స్పందించవద్దని చిలుకలూరుపేట టీడీపీ సోషల్ మీడియా గ్రూప్ లో మెసేజ్లు పెట్టారు. నర్సరావుపేట పట్టణ పురపాలక సంఘం పరిధిలో ప్రజల వేసవి దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిని ఎమ్మెల్యే అరవింద బాబు ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికులు ప్రజల దప్పిక తీర్చేందుకు ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయించామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలో ఆప్కాబ్ రికార్డుల ప్రకారం తమకు 21,000 రూపాయల జీతాలు ఇవ్వాలన్న డిమాండ్తో పురపాలక సంఘ కార్మికులు చేస్తున్న నిరసన 14వ రోజు కొనసాగింది. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే జీతాలు చెల్లించాలని సంఘ నేతలు కోరారు. కమిషనర్, అధికారులు జీతాలు చెల్లించకుండా కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. నిరసన శిబిరంలో పీడీఎం నేత నల్లపాటి రామారావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మస్తాన్ వలి, రామకృష్ణ, ఎంసీపీఐ నేత రెడ్ బాషా, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కోట నాయక్, ఎంఐఎం నేత మౌలాలి, ఎంహెచ్ఎస్ రాష్ట్ర నేత మస్తాన్ వలి, బీసీ సంఘ నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. నరసరావుపేట మున్సిపల్ కార్మికులు గత 14 రోజులుగా తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఆప్కాబ్ రికార్డుల ప్రకారం నెలకి ఒక్కొక్కరికి 21,000 రూపాయల జీతం రికార్డుగా పడుతున్నప్పటికీ ఈ జీతాన్ని పూర్తిగా ఈ మున్సిపల్ కార్మికులకు అందకుండా కేవలం 5,000, 6,000 ఒక్కొక్కళ్ళకి ఒకసారి ఇస్తే ఇంకొకళ్ళకి అసలు ఇవ్వని సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా నర్సరావుపేట మున్సిపల్ సిబ్బంది అనేది ఈ పేదల జీతాల్లో కూడా చేతివాటానికి పాల్పడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. దరిదాపులో 6 సంవత్సరాలుగా సుమారు 30 మందికి పైగా మున్సిపల్ కార్మికులు ఈ నర్సరావుపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నారు. 1 సంవత్సర కాలం పాటు ఆఫ్కాబ్ నిబంధనల ప్రకారం 21,000 రూపాయల జీతం వీళ్ళందరికీ పడ్డాయి. ఆ సంవత్సరం మినహా గత 5 సంవత్సరాలుగా అనేక అవకతవకలుగా ఈ స్థానిక మున్సిపల్ అధికారులు పాల్పడుతూ వీళ్ళకి రావాల్సిన జీతాలు రాకుండా పూర్తిగా వాటిని దిగమింగే పరిస్థితి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి ఈ విధమైనటువంటి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. రెక్కాడితే కానీ డొక్కాడని మున్సిపల్ శ్రామికులు, కార్మికులు
వీళ్ళ పట్టగొట్టే విధానాలు మానుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వ్యతిరేకిస్తూ నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో ముస్లిం ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘ నేత మస్తాన్ వలీ మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ముస్లిమేతరులకు వక్ఫ్ ఆస్తులు కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక దేశంలో ఇలాంటి బిల్లు తీసుకువచ్చి మతాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ బిల్లుల్ని ఆపేంత వరకు తమ పోరాటం సాగుతూ ఉంటుందని చెప్పారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నర్సరావుపేటలో మనం ముస్లిం సోదరులందరం కలిసి వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ మౌన ప్రదర్శనగా ధర్నాని కూర్చున్నాము. రాష్ట్రంలో కేంద్రంలో ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లును ప్రవేశపెడుతున్నారు ఈరోజు బడ్జెట్లో. కానీ ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందుకని మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొత్త కొత్త బిల్లులు ముస్లింలపై రుద్దుతున్నారు. ఇది కరెక్ట్ అయిన చర్య కాదు. రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ముస్లింస్కి వస్తాయి. ముస్లింలు కూడా సమాజం గమ్మున కూర్చొని ఉంది. అందరూ మేలుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లును మేమందరం కలిసి వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చూసినా కానీ చూస్తూ ఉంటే నల్ల చట్టాలు తీసుకొచ్చి ఒక మైనార్టీని టార్గెట్ చేస్తూ ఉంటే దేశంలో వాటికి వంతు పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే గతంలో చూసుకుంటే ఎన్ఆర్సీకి మద్దతు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడో తెలుసు కదా, ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం. జగన్మోహన్ రెడ్డికి ఎన్ఆర్సీ ఎన్పీఆర్కి మద్దతు ఇచ్చి పార్లమెంట్లో బయటికి వచ్చి మేము మైనార్టీకి సపోర్ట్ అని చెప్పాడు. ఇదే తొంత వైఖరిని చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తూ ఉన్నారు. ఇక్కడేమో మైనార్టీ అంటే మాకు ప్రాణం, ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి మాత్రం మేము ఓటేస్తాము, వక్ఫ్ బోర్డు ఇస్తారు అని చెప్తారు. దాదాపుగా దేశంలో 9,40,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూమి ఉంది దేశంలో. రైల్వే తర్వాత అతి ఎక్కువ స్థలాలు ఉన్నటువంటి, సంపద ఉన్నటువంటి సంస్థ వక్ఫ్ బోర్డు. దాంట్లో నాన్ ముస్లిం తీసుకొచ్చి కూర్చోబెడతాం, మేము కొంత సవరణలు చేశామని చెప్తా ఉన్నారు. ఇది భావ్యం కాదు. ముక్త కట్టంతో దేశం మొత్తం కూడా మైనార్టీలు ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు మైనార్టీ మీద ప్రేమ ఉంటే వక్ఫ్ బోర్డు చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఎంఐఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుని చిలకలూరుపేటకు చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కలిసి మాజీ మంత్రి విడతల రజనిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిని అధికారుల్ని అడ్డుపెట్టుకుని ఎఫ్ఐఆర్లో ఆమె పేరు లేకుండా చేస్తున్నారని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో పోలీసులు తూతుమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని అన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలని నర్సరావుపేట డీఎస్పీకి అందజేశారని అన్నారు. ఇప్పటికైనా ఎఫ్ఐఆర్లో మాజీ మంత్రి రజని, ఆమె మరిది గోపి, ఆమె అనుచరుల పేర్లు చేర్చాలని డీఎస్పీని కోరారు. కూటమి ప్రభుత్వంలో తనకి న్యాయం చేయాలని అన్నారు. ఈ దాడుల కారణంగా తన తల్లికి పక్షవాతం వచ్చి చనిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రావు సుబ్రహ్మణ్యం. నేను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మాది చిలకలూరుపేట పట్టణం. ముఖ్యంగా మా పార్టీ కార్యాలయం మీద, మా ఇంటి మీద దాడి చేసి గతంలో కూడా నా మీద హత్యాయత్నం చేసినటువంటి మాజీ మంత్రి విడదల రజని, ఆవిడ మరిది విడదల గోపి, అట్లాగనే వాళ్ళు ఇంకొక మరిది జర్మనీ రాము, అట్లాగనే ఇంకా అనేక మంది ఆమె పిఏలు, అనుచరులు, సుమారు 100 మంది మా ఇంటి మీద దాడి చేసి గతంలో, ఇప్పుడు నా మీద చాలాసార్లు హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి. దాని మీద అప్పటి ప్రభుత్వంలో కేసు నమోదైనప్పటికీ కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఒక్కళ్ళను కూడా పోలీస్ శాఖ అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో మరి పల్నాడు ఎస్పీ గారిని కలిసినటువంటి పరిస్థితుల్లో ఆయన నర్సరావుపేట డిఎస్పీ గారిని కలవమని చెప్పారు. సాక్ష్యాధారాలన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇవ్వమని చెప్పారు. పెన్ డ్రైవ్లో కాపీ చేసి, అట్లాగనే మీరు చూడొచ్చు, ఇదిగోండి దాడి చేసినటువంటి ఫోటోని కూడా మీరు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఆ రోజు దాడిలో, ఇందులో ఎక్కువ శాతం 90% మంది పార్టిసిపేట్ చేశారు. నేను డిఎస్పీ గారిని కలిసి ఎవిడెన్స్లన్నీ కూడా డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన దీని మీద సిఐ గారిని కూడా కలవమని చెప్పి సూచించారు. అట్లానే వివరాలు, ఎవిడెన్స్లన్నీ కూడా పట్టణ సిఐ గారికి కూడా, చిలకలూరుపేట పట్టణ సిఐ గారికి కూడా ఇవ్వమని చెప్పారు. ఏదైతే మా అమ్మ ఈ ఘటనలో, మా అమ్మ చనిపోయింది, ఈ ఘటనలో భాగంగా మా అమ్మగారు పక్షవాతం వచ్చి అనారోగ్యం పాలై మా అమ్మగారు చనిపోయారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఆ రోజు ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విడదల రజని మేనేజ్ చేసి, నేను
నాకు కాకుండా వాళ్ళకు అనుకూలంగా పోలీసులతోటి కేసు నమోదు చేయించుకున్నారు విడుదల రజనీ వాళ్ళు. అట్లాగనే ఆమె పేరు రాకుండా, ఆమె మరిది పేరు రాకుండా, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు రాకుండా రజనీ జాగ్రత్త పడినటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ కూడా సపోర్ట్ చేశారు. నేను హైకోర్టుకి ఫిర్యాదు చేస్తే హైకోర్టు రిపోర్ట్ కాల్ఫర్ చేస్తే ఆ కాల్ఫర్ చేసినటువంటి రిపోర్టుని తప్పుడు తడకగా పోలీస్ శాఖ ఆ రోజు ఉన్నటువంటి సిఐ, ఎస్పీ, ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే డిఎస్పీ ఉన్నారో వాళ్ళు ముగ్గురు కలిసి విడుదల రజనీ తప్పు లేదు, విడుదల రజనీ ఏం చేయలేదు అని చెప్పి, దాడి జరిగిన మాట వాస్తవమే కానీ విడుదల రజనీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ని ఆ రోజు పోలీస్ శాఖ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖ మీద నమ్మకం వచ్చింది. అందుకనే మళ్ళీ ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయమంటున్నాం. అట్లాగనే రజనీ పేరు, గోపి పేరు, రాము పేరు, ఇంకా వాళ్ళ అనుచరుల పేర్లు అన్నీ కూడా 100 మంది పాల్గొన్నటువంటి కేసు ఇది. వాళ్ళందరి పేర్లు కూడా చేయమని చెప్పి, చేర్చమని చెప్పి కూడా అడిగాము. పోలీస్ శాఖ కూడా సానుకూలంగా స్పందించారు. డిఎస్పీ గారు కూడా తప్పకుండా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి తగిన న్యాయం చేస్తామని చెప్పి కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. నర్సరావుపేట మండలం లింగంగుంట్ల శంకర భారతిపురం జెడ్పీ పాఠశాలలు నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపుల ప్రదర్శన నిర్వహించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను టీడీపీ నేత గంగుల పెద్దిరెడ్డి ప్రారంభించారు. విశ్రాంత ఉపాధ్యాయులు మామిల కృష్ణయ్య, కంబాల తిరుపతయ్య సేకరించిన నాణేలు, నోట్లు, స్టాంపులను ప్రదర్శించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పరిపాలన కాలం నాణాలు, ఆసియా ఖండానికి సంబంధించిన 27 దేశాలకు చెందిన 153 నాణాలు, ఐరోపా ఖండానికి సంబంధించిన 23 దేశాలకు చెందిన 175 నాణాలు, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన 13 దేశాలకు చెందిన 48 నాణాలు, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలకు సంబంధించిన 12 దేశాలకు చెందిన 113 నాణాలు, వెరసి మొత్తం 484 నాణాలని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు తమ్మి వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శంకర భారతీపురం హై స్కూల్లో నాణ్యాలు, నోట్లు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మన భారతదేశానికి సంబంధించినటువంటి పూర్వపు రాజులు పరిపాలించినటువంటి కాలం నాటి నాణ్యాలు కూడా ప్రదర్శించడం జరుగుతుంది. అట్లాగే బ్రిటిష్ కాలం నాటి నాణ్యాలు, అట్లాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి నాణ్యాలు, ప్రపంచంలో ఉన్నటువంటి 78 దేశాల నాణ్యాలు, 78 దేశాల నోట్లు ఈ ప్రదర్శనలో ఉంచడం జరుగుతుంది. దీనివలన విద్యార్థులు స్ఫూర్తి పొంది భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక హాబీగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అక్కడ మీకు తెలిసినట్టు చెప్పగలరా? మీరు ఎవరూ మాట్లాడరు, ఇలా రండి, మీరే మాట్లాడరు, ఇలా రండి. కాయిన్స్ అండి 2000 ఎమ్. శాతవాహనంలో మొత్తం బ్రాహ్మణులే కుతుబ్ షా జిల్లా పరిషత్ హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో మామిళ్ళ కృష్ణయ్య గారి సౌజన్యంతో ఈ స్కూల్లో నాణ్యాలు, కరెన్సీ నోట్ల యొక్క ప్రదర్శనని ప్రదర్శించడం ఇవాళ జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలకి ఈనాటి తరానికి ఇంతకు ముందున్న కరెన్సీలు అట్లాగే నోట్లు మరి వాళ్ళకి తెలియజెప్పడం, వాటి విలువలు తెలియజెప్పడం, వాళ్ళని స్ఫూర్తివంతులుగా తయారు చేయడం ఉద్దేశంతో ఈ యొక్క ప్రదర్శనని నిర్వహించడం జరుగుతుంది. మన శంకరపాతపురం హై స్కూల్లో నాణ్యాలు, నోట్లు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనకి ముఖ్య కారకులైనటువంటి మన కృష్ణయ్య గారు, మరి కంబాల తిరుపతయ్య వారు 150 దేశాలకు సంబంధించినటువంటి నాణ్యాలు, నోట్లని సేకరించి ప్రదర్శనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనకి ముఖ్యంగా మన వెంకటరెడ్డి గారు, తిరుపతయ్య గారు, కృష్ణయ్య గారు, మరి టీచర్ గారు అందరూ పాల్గొన్నారు. పిల్లలు వాళ్ళ అవేర్నెస్, ఏ దేశంలో డబ్బులు ఏ విధంగా ఉంటాయి అని చూస్తూ ఉన్నారు. నేనే ఆశ్చర్యపోయాను. 1000 కోట్ల రూపాయల నాణ్యం కూడా నోటు ఉంది జింబాబ్వేలో. 2,50,000 కోట్లు. అసలు డబ్బులు ఏ దేశంలో ఎట్లా, మనుషు విలువ ఎంత, నోటుకి డబ్బులు విలువ ఎంత ఉంటుంది, ఆ డబ్బు ఏ విధంగా ఉంటుందని చెప్పి బ్రిటిష్ కాలం నాటి నాణ్యాలు కూడా ఉన్నాయి. అదే రాజులు, ఇక్ష్వాకుల కాలం నాటి నాణ్యాలు కూడా కలెక్ట్ చేశారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లా స్థాయి ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 10 నమూనాలని ప్రదర్శించారు. ప్రథమ స్థానాన్ని ఏపీ మోడల్ స్కూల్ నుజెండ్లో, ద్వితీయ స్థానాన్ని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్ ఎత్తిపోతల, తృతీయ స్థానాన్ని SKRBR మున్సిపల్ ఉన్నత పాఠశాల నర్సరావుపేట సాధించాయి. విజేతలకు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రేవతి బహుమతుల్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్, డివిజన్ కోఆర్డినేటర్ బ్రహ్మం, మేనేజర్ రహీం, న్యాయ నిర్ణేత శ్రీనివాసరావు పాల్గొన్నారు. Good morning one and all. I am Ashwini. I am studying 9th class. We are came from Dr. B.R. Ambedkar Gurukulam Uppalpadu. పొలంలో పండించినప్పుడు మిరపకాయలు కానీ పొగాకు కానీ ఏదైనా పండించినప్పుడు అదనేది వర్షం పడ్డప్పుడు మనము ఎలా దాన్ని కంట్రోల్ చేసుకొని అలా ఇంకోసారి జరగకుండా ఉండాలంటే, వర్షం పడ్డప్పుడు ఆ రెయిన్ డ్రాప్స్ అనేది ఈ సర్క్యూట్ సెన్సార్ మీద పడంగానే ఆ సర్క్యూట్ సెన్సార్ అనేది ఆటోమేటికల్గా ఈ రోల్ పేపర్ షీట్ అనేది కవర్ చేస్తుంది గ్రెయిన్స్ని. తర్వాత ఈ ఇన్స్టాలేషన్ ఫ్యాన్ అనేది ఆప్షన్. ఇన్స్టాలేషన్ ఫ్యాన్ ఎందుకంటే మన యొక్క క్రాప్స్ అనేది తడిచినప్పుడు దాంట్లో ఉన్న ఫంగస్, హ్యూమిడిటీ అనేది ఆ యొక్క అట్మాస్ఫియర్ని క్లారిఫై చేయడానికి ఈ యొక్క ఇన్స్టాలేషన్ ఫ్యాన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్. ఈ EMDP ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే వ్యాపార దక్షత, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడము, ఒక వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, దానిలో ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయి అనేవి విద్యార్థులకు తెలియడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రోగ్రామే EMDP ప్రోగ్రాం. నమస్కారం అండి. ఈరోజు EMDP ప్రోగ్రామ్కి సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను ఎక్స్పో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, పిల్లలు లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తూ ఆ ప్రాబ్లమ్స్కి వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా వాళ్ళ సొల్యూషన్స్ని తీసుకురావటం. సో ఇప్పటికీ ఒక 10 మంది పిల్లలు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన వాళ్ళ ఇన్నోవేషన్స్ని ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అద్భుతంగా వాళ్ళ డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నర్సరావుపేట పట్టణంలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ ఆర్టిజం డేని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కోఆర్డినేటర్ సెల్వరాజు, జిల్లా ఏరియా హాస్పిటల్ సైకాలజిస్టు కిరణ్మయి, ఫిజియోథెరపిస్ట్ జయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ సెల్వరాజు మాట్లాడారు. బాలబాలికల అభివృద్ధి కోసం సమీకృత విద్యా విధానాలు, ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వివరించారు. భవిత కార్యకలాపాలని తెలియజేస్తూ పాఠశాల ఉపాధ్యాయులు మేరీ కుమారి, పద్మజ సేవలను వక్తలు కొనియాడారు. నా పేరు జి మేరీ కుమారి అండి. నాతోటి ఉపాధ్యాయురాలు పద్మజ గారు ఈరోజు ఆటిజం డే సందర్భంగా కోఆర్డినేటర్ గారు విజిట్ చేశారండి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మన డాక్టర్స్ కూడా మనకి స్కూల్ ఫిజియోథెరపిస్ట్ గారు, సైకాలజిస్ట్ గారు కూడా వచ్చారు.
తర్వాత ఈరోజు ఆటిజం డే సందర్భంగా కార్యక్రమాలు చేయించామండి. ఈరోజు అంటే ప్రతి పిల్లవాడు ఇలా ఉంటాడు అనేది సారు విఫలంగా తెలియజేశారు. అలాగే ఇట్లాంటి పిల్లలు ఎక్కడన్నా మన మండలంలో ఉంటే తప్పకుండా బయట స్కూల్కి వచ్చి విజిట్ చేయవలసిందిగా టీచర్స్ ఇచ్చే సజెషన్స్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏప్రిల్ 2 ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఆటిజం డే అని జరుపుకోవడం జరుగుతుంది. మరి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని భవితా సెంటర్లో ఈరోజు ఆటిజం డేని మరి చక్కగా అన్ని సెంటర్లకు సంబంధించినటువంటి ఐఆర్టీ టీచర్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. నర్సరావుపేటలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వెంగళరెడ్డి నగర్లో టీడీపీకి చెందిన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ వర్గీయుల దాడిలో 4 టీడీపీ వర్గీయులు గాయపడ్డారు. వారిని నర్సరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొడవకు పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. సీఐ హైమారావు పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులకి ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. నర్సరావుపేట కోటా బజార్ పులుపుల వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ రాతి నిర్మాణానికి దాతలు చేయూతనందించారు. నర్సరావుపేట శ్రీ రాజమాతాదేవి జ్యువెలర్స్ అధినేత లక్ష్మీప్రసాద్ సతీమణి పద్మప్రియ 3,01,116 రూపాయల విరాళాన్ని దేవస్థాన కమిటీ సభ్యులకు అందజేశారు. పూలే జయంతి ఏప్రిల్ 11 నుంచి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. పూలే అంబేద్కర్ జయంతులని దళిత పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా ప్రకటించాలని అన్నారు. సామాజిక ఉద్యమకారులని కుల ఛత్రంలో బిగించే అగ్రకుల రాజకీయ నాయకుల కుట్రలకి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. రాజకీయ నాయకులు నిర్వహించే జయంతోత్సవాలని బహిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నర్సరావుపేట 5వ వార్డు కుమ్మర్ బజార్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై 11వ రోజు సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సీనియర్ నేత ఉప్పలపాటి రంగయ్య ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్య, వైద్యం పేదలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో చిన్నజాన్ సైదా, జిలానీ, రమేష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావేదికలో ఎమ్మెల్యేకి 226 వినతులు, వీటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకి ఎమ్మెల్యే అరవింద బాబు ఆదేశం. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్తో 2 ఏళ్ల చిన్నారి మృతి, రక్త నమూనాల సేకరణతో సర్వత్రా అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ పై ఆందోళన అవసరం లేదు, చికెన్ బాగా ఉడికించి తినమంటున్న డిఎంఎన్హెచ్ఓ రవికుమార్. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో ముస్లిం ప్రజా సంఘాలు నిరసన. ఆకట్టుకున్న విదేశీ నాణాలు, నోట్లు, స్టాంప్స్ ప్రదర్శన. శంకర భారతీపురం జెడ్పీ పాఠశాలలో ప్రారంభించిన టీడీపీ నేత పెద్దిరెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.